హలో పీపుల్, నేను ఇంకో చక్కటి తెలుగు బుక్తో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి వీడియోస్ గ్యాప్ వచ్చాయి అనుకుంటున్నారా? లేదండి, గ్యాప్ ఇచ్చాం. ఎందుకో మీకు తెలుసుగా, ఐపీఎల్ పాడ్కాస్ట్ చూసారా మరి? లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, వెంటనే వెళ్ళి చూసేయండి. ఇంకా కథ మొదలెడదామా? ఈ మధ్యకాలంలో నేను ఒక స్టోరీని ఓన్ చేసుకునేలాంటి పుస్తకం ఏది నాకు తగలలేదు. కొన్ని కథలేమో అలా అలా తగిలాయి, వెళ్ళిపోయేవి. బట్ ఈ పుస్తకంలో ప్రతి పాత్ర నేను చాలా ఓన్ చేసుకున్నా. ఎంతలాగంటే వాళ్ళ బ్రేకప్కి నేను ఏడ్చేలాగా, వాళ్ళ కలియక్కకి నేను పొంగిపోయేలాగా. సరే, ఇంకా ఈ బుక్ టైటిల్ ఏంటంటే అమ్మ డైరీలో కొన్ని పేజీలు. రాసింది రవి మంత్రి. ఇతని రైటింగ్స్ నేను ఎప్పుడూ చూడలేదు, వినలేదు. బట్ ఇతని రీల్స్ చాలా చూశాను, చాలా బాగుంటాయి. ఇంకా నచ్చి ఒకసారి మా లాలా రైటింగ్స్ టీం ఇతన్ని ఇన్స్టా టైమ్ లైన్లో బయోలో చూస్తే ఆథర్ అని తెలిసింది. సో ఇంకా అందరం డిస్కస్ చేసుకొని మన నెక్స్ట్ తెలుగు బుక్ రివ్యూ ఇదే అవ్వాలని గట్టిగా ఫిక్స్ అయ్యాం. ఇంకా ఫిక్స్ అయితే ఊరుకుంటామా? కొనేసాం. గెస్ వాట్, ఈ బుక్ వర్తే. పుస్తకం స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు ఒకటే డౌట్, అసలు ఈ బుక్ టైటిల్కి ఏమైనా రిలేషన్ ఉందా అని. బట్ సగం వరకు అయ్యాక రైటర్ దానికి 100% న్యాయం చేశారు అనిపించింది. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ప్రేమికుల కథ అనడం కన్నా ఇది ఒక ప్రేమ యొక్క కథ అనాలి. ఎందుకంటే ఇక్కడ ఓడిపోయేది ప్రేమే, గెలిచేది కూడా ప్రేమే. ఇంకా కట్ చేస్తే ఒక ఇంట్లో ఒక అమ్మ, ఆవిడ పేరు సారిక, అండ్ ఆవిడ అబ్బాయి జిత్తు. ఈవిడ ఒక స్కూల్ ప్రిన్సిపల్. అంతా సాఫీగా వెళ్ళిపోతున్న వాళ్ళ లైఫ్లో ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి పేరు గీత. ఆ అమ్మాయి సారికతో బాగా చనువుగా ఉంటుంది. ఇంకా వీళ్ళిద్దరూ బాగా కలిసిపోతారు కూడా. ఇంకా గీత ప్రభావం సారిక మీద కొంచెం కొంచెంగా పడుతూ ఉంటుంది. దానివల్ల తనకి ఎక్కడ దూరం అయిపోతుందా అని అనుకునేవాడు జిత్తు. ఒకసారి గీత ఏమో సారికతో, ఆంటీ ఈరోజు రాత్రికి డిన్నర్కి వెళ్దాము అని చెప్తుంది. అప్పుడు గీత సరేనమ్మా అంటుంది. ఆంటీ ఈరోజు మా నాన్నగారు కూడా వస్తారా ఆంటీ అని చెప్తుంది. ఇంతకీ మీ నాన్నగారు పేరు చెప్పలేదు అని అడుగుతుంది. మా నాన్నగారి పేరు అభిరామ్ అంటుంది. అంటే నువ్వు గీతాంజలియా అని అంటుంది. ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్. ఇంకా అక్కడి నుంచి స్టోరీ అనేది గతంలోకి వెళ్తుంది. ఇంకా అలా మనం కూడా గతంలోకి వెళ్తే సారిక అభిరామ్ అనేవాళ్ళు టీనేజ్ లవర్స్. సారిక వాళ్ళమ్మ వాళ్ళ ప్రేమకు అడ్డు రావడం వల్ల వాళ్ళిద్దరూ విడిపోతారు. ఆ విడిపోయిన సీన్ ఉంటుంది మాస్టారు, కన్ఫామ్గా పక్కన టిష్యూ పేపర్లు పెట్టుకోండి. తర్వాత సారిక నందు అనే చుట్టాల అబ్బాయిని పెళ్లి చేసుకొని ఫారెన్ వెళ్ళిపోతుంది. అసలు కథలు స్టార్టింగ్ నుంచి నందు క్యారెక్టర్ ఉండదు కాబట్టి ప్రజల్లో నందు బతికే ఉంటాడా? అంటే గీత వాళ్ళ అమ్మ క్యారెక్టర్ గురించి కూడా ఏమీ చెప్పరు. మరి ఆవిడ విషయం ఏంటి? ఇప్పుడు సారిక అభిరాములు కలియక ఎక్కడికి దారితీస్తుంది అసలు? అసలు అమ్మ డైరీలో కొన్ని పేజీలు అన్నారు కదా, ఈ అమ్మ క్యారెక్టరు గీత వాళ్ళ అమ్మనా లేక జిత్తు వాళ్ళ అమ్మ సారికానా? ఇలాంటి చాలా విషయాలు, చాలా ట్విస్ట్లు పుస్తకంలో చాలా దాచించారు. ఒకసారి చదవండి, మర్చిపోలేని కథ అవుతుంది. ఈ కథలో పాత్రల మీద అభిప్రాయాలు కథ ముందుకు వెళ్ళే కొద్దీ మారిపోయింది నాకు. ఇద్దరు ఎంత గొప్పగా ప్రేమించగలరనే విషయం సారిక అభిల కథ చెప్తే, ఒక మనిషిని ఇంతలా ప్రేమిస్తారా అనే అంశం మాత్రం నందు పాత్రతో చెప్తారు. అభి అండ్ సారికల బ్రేకప్ సీన్ మాత్రం చాలా బాధని నాలో నింపింది. ఆ సీన్ని రైటర్ రాసిన తీరైతే ఏడిపించింది బాగా. నందు క్యారెక్టర్ మాత్రం నా ఫేవరెట్. నందులా ప్రేమించే పర్సన్ నా లైఫ్లో ఉంటే బాగుండు అని అనుకున్నా. కానీ తర్వాత నేనే అలా ఎందుకు ప్రేమించకూడదు అనే ఒక క్వశ్చన్ నాకే వచ్చింది. రవి మంత్రి గారు ఒక బుక్ని ఇంత చిన్నగా ఎందుకు రాశారండి? ఇంకా చెప్పచ్చుగా వాళ్ళ గురించి. సర్లేండి, ఇంకా ఇలాంటి మంచి పుస్తకాలు అండ్ కథలు మా ముందుకు తీసుకువస్తారని ఆశిస్తున్నాం. ఎనీవే, కంగ్రాచులేషన్స్. ఓకే గాయస్, ఇంకా సెలవు. ఇంకో వీడియోలో మళ్ళా కలుద్దాం.